బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం జవరియ్ గారు. నమస్తే సిరి గారు. సో చాలా వరకు ఇంట్లో ఉండే మహిళలు వాళ్ళకంటూ సొంతంగా ఒక వ్యాపారం పెట్టాలి అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మందిని మనం చూస్తున్నాం. అదేవిధంగా అలా వచ్చినా కూడా కొంతమంది ఫైనాన్షియల్గా ఎక్కువగా పెట్టలేము, ఇంట్లో ఉండే నేను చేసుకునే వాటిల్లో కూడా ఏదన్నా ఒక వ్యాపారం పెట్టొచ్చా మేడం అని అడుగుతున్న వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు అంటారు? 100 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి సిరి గారు. 100 రూపీస్ నుంచి. కెన్ యూ ఇమాజిన్? లేదండి, అందుకే అంటున్నాను, దాంతో కూడా మనం వ్యాపారం చేయొచ్చు, చేస్తే ఎలా? అబ్సల్యూట్లీ సిరి గారు. అంటే కిచెన్లో దొరికే వస్తువులతోనే మనం కొన్ని పౌడర్స్ అనేది రెడీ చేసి రెడీ మిక్స్ లాగా మనం ప్రిపేర్ చేసి అది అమ్మచ్చు అన్నమాట. సో ఇది ఎలా సాధ్యమా అంటే అబ్సల్యూట్లీ 100% షూర్. ఓకే. ఇది ఎలా చేయొచ్చు అంటే పులిహోర మిక్స్, తర్వాత వచ్చేసి పులిహోర మిక్స్లోనే 3 రకాలు ఉంటాయి. సో మ్యాంగో మిక్స్ ఒకటి ఉంటుంది, తర్వాత వచ్చేసి మనకు టామరిండ్ అండ్ లెమన్. ఇవి 3 అందరికీ తెలుసు. అవును. సో ఇది ఇంట్లో అంటే కిచెన్లో లభించే మనకు సామాగ్రితోని మనము ఇది తయారు చేసుకోవచ్చు. నో నీడ్ టు స్పెండ్ మచ్ అమౌంట్. ఇది అంటే విత్ నేను ఏదో కొంచెం ట్రై చేయాలనుకుంటున్నాను స్టార్టింగ్లో అంటే 100 రూపీస్ నుంచి మీరు కొనుగోలు చేసుకుని ట్రై చేసి ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టి అప్ టు ఒక 15 డేస్ నిలువ ఉంటుందా లేదా అనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. ఎవరైతే ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను. ఆ తర్వాత మీరు అంటే చేయాల్సిన ఫస్ట్ మొట్టమొదటి పని ఏంటంటే మీ చుట్టుపక్కల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళకందరికీ పులిహోర మిక్స్ డిఫరెంట్ వేస్లో చేస్తానండి, ట్రై చేయండి అని చెప్పి జస్ట్ ఒక శాషే లాగా శాంపుల్ లాగా మీరు ఒక బాక్స్లో అయినా ఒక గిఫ్ట్ ఐటమ్ లాగా ఒక బాక్స్లో అయినా పంపండి, లేకపోతే మంచి ఒక ప్యాకేజింగ్ మీకు దొరికింది లేదు నేను కొంచెం పెట్టుబడి పెట్టగలను అని చెప్తే వాటిలో కూడా మంచి ప్యాకేజెస్తో వాళ్ళకి ఫ్రీగా ఇవ్వండి. సో డోంట్ చార్జ్ ఫర్ ఫస్ట్ టైం డెమో. ఆ తర్వాత వారు ఖచ్చితంగా టేస్ట్ అనేది చూస్తారనమాట. అప్పుడు ఇంకా రెగ్యులర్గా మీకు వాళ్ళు కంటిన్యూస్గా రిపీటెడ్గా మీ దగ్గరే వచ్చేస్తారు. సో అది ఎలా సాధ్యం అంటే ఫస్ట్ మీరు టేస్టీగా చెయ్యాలి, ఇక్కడ టేస్టీగా చెయ్యాలి. ఆ తర్వాత వచ్చేసి నెంబర్ ఆఫ్ వెరైటీస్ డిఫరెంట్ వెరైటీస్లో చెయ్యాలి. అండ్ ఇది ఎలా చేయాలంటే వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్. అంటే చాలామందికి ఇప్పుడు రకరకాలుగా మనం టేస్టీగా వండుకోవచ్చు అని చెప్పి అందరికీ తెలుసు. పులిహోర మిక్స్ అంత కష్టమైంది కాదు, ఈజీ ప్రాసెస్ అని తెలుసు. ఫస్ట్ డౌట్ రావచ్చు ఇది అసలు కొంటారా అని. ఎంటీఆర్ బ్రాండ్ సూపర్ హిట్ అయ్యింది పులిహోరతో అంటే మీరు నమ్మగలరా? ఫస్ట్ వాళ్ళు ఎస్ సిరి గారు. అంటే వాళ్ళు చాలా ఉన్నాయి వాళ్ళ ప్రోడక్ట్స్, కానీ పులిహోర మిక్స్ ఎంటీఆర్ది చాలా బాగుంటుంది. సో అలా మీరు కొత్తదనంతో అండ్ వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్ అని కింద ట్యాగ్ లైన్ లాగా మీరు మీ మౌత్ వర్డ్ త్రూ తర్వాత వచ్చేసి ప్యాకింగ్లో కూడా మీరు ఇది యాడ్ చేస్తే ఖచ్చితంగా మీ దగ్గరే కొంటారనమాట. ఎందుకంటే చాలా వరకు మార్నింగ్ టైమ్స్ హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది. అవును. సో ఏదో రాత్రి ఇప్పుడు మనం సౌత్ ఇండియన్స్ కదా, రైసే ఎక్కువ వాడతాం. ఎన్ని డైట్లు మెయింటైన్ చేసినా ఏం చేసినా కూడా ఒకరైనా ఇంట్లో వైట్ రైస్ తినే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. సో మిగిలిన అన్నం కావచ్చు, లేకపోతే కొత్తగా మీరు మరి ఫ్రెష్గా తయారు చేసి కూడా తొందరగా చేసేయచ్చు, బాక్స్లో పెట్టేయచ్చు అనమాట. సో హెక్టిక్గా ఉంటుంది కాబట్టి ఇది వీక్లీ 2 to 3 టైమ్స్ అయినా అవసరం పడుతుంది. సో ఇలాంటి మిక్స్ మీరు రకరకాలుగా ఒక జస్ట్ పులిహోర అని స్టార్ట్ చేసి పౌడర్స్, గన్ పౌడర్స్ ఉంటాయి సిరి గారు, పుట్నాల పౌడర్ కావచ్చు, పల్లి పౌడర్ కావచ్చు, ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో మీరు వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి ఇవ్వచ్చు. సో దీనికి పర్సెంటేజ్ అంటే ప్రాఫిట్ రేషియో ఎంత వస్తుంది అని ఆలోచిస్తే 50 to 70% వరకు కూడా మనం అర్న్ చేయొచ్చు. కాకపోతే స్టార్టింగ్ కాబట్టి మీరు ప్రాఫిట్ గురించి ఆలోచించద్దు, ఫస్ట్ ఎక్స్పాన్షన్ ఆలోచించండి, ఎవరికెవరికి అందించాలి. ఆ తర్వాత వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్ 15 డేస్ వరకు కూడా స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు రాబోతున్న సీజన్ మొత్తము మ్యాంగో సీజన్, అంటే సమ్మర్ వచ్చేసింది కాబట్టి సో మ్యాంగో పులిహోర మీరు స్టోర్ చేసేటట్టు మంచిగా ప్రిపేర్ చేసి ఇప్పటి నుంచి మీరు ఆర్డర్స్ తీసుకున్నారంటే ఇంకా బల్క్గా మీరు సెండ్ చేయొచ్చు. ఇది అంటే మీరు అస్సలు ఊహించరనమాట. జస్ట్ ఒక చిన్న ఒక 5-10 హౌసెస్ నుంచి స్టార్ట్ చేశాను, 100 ఇంట్లకు కూడా వెళ్ళిపోతుంది ఈ ప్రోడక్ట్.
అంత వాస్ట్గా అంత తొందరగా రీచ్ అయ్యే ప్రోడక్ట్ పులిహోర మిక్స్ ప్రోడక్ట్ సిరి గారు. ఇది ఎవరైనా చేయొచ్చు అండ్ ఈజీ టు మేక్, ఈజీ టు సెల్. కాకపోతే ఇతరులకి మీకు కొంచెం భిన్నంగా ఉండాలి కాబట్టి ఆ టేస్ట్ యాడ్ చేయండి. అట్ ద సేమ్ టైం క్వాలిటీ మెయింటైన్ చేయండి. ఏదైతే ఆయిల్స్ మీరు తీసుకుంటున్నారో సో జాగ్రత్తగా ఆయిల్స్ అవన్నీ మెయింటైన్ చేస్తూ మీరు చేశారంటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా మంచి ప్రాఫిట్ అర్న్ చేయొచ్చు అండ్ టైం కన్స్యూమింగ్ అనేది కూడా ఇందులో చాలా తక్కువ ఉంటుంది. సో ఎంతసేపు ఇది అంటే జస్ట్ రైస్లో కలిపేకే కాదు, ఇది పౌడర్స్ తయారు చేసే విధానంలో కూడా మనకు టైం కన్స్యూమింగ్ చాలా చాలా తక్కువ పడుతుంది. కాబట్టి మీరు వర్కింగ్ అయినా కూడా ఈ బిజినెస్ చేయొచ్చు. ఒక సాటర్డే సండే, సెకండ్ సాటర్డే సండే మీరు కేటాయించారంటే చాలు, ఇదంతా రెడీ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా ఆర్డర్స్ చేయడమే ఉంటుంది అనమాట. మిగతా రోజుల్లో ఇలా కూడా ప్లాన్ చేసి మహిళలు చేసుకోవచ్చు సిరి గారు. ఎవరైనా సరే బిజినెసెస్ చేస్తూ, జాబ్ చేస్తూ అండ్ తర్వాత లేదు పర్టికులర్గా నేను ఇందులోనే స్థిరపడాలి అంటే డెఫినెట్గా చిన్న మొత్తంతో స్టార్ట్ చేయండి. అండ్ బల్క్ అంటే లక్షల్లో కూడా ఖచ్చితంగా వెళ్ళొచ్చు. మీ ప్రోడక్ట్ బాగుంది, టేస్టీగా ఉంది, హైజీనిక్గా ఉంది అండ్ తర్వాత వచ్చేసి దీనికంతా మీరు FSSAI కోడ్ లైసెన్సెస్ అన్నీ తీసుకొని ఇంకా వాస్ట్గా వెళ్తానంటే కూడా మీరు ఎవ్వరు మిమ్మల్ని ఆపలేరు అనమాట. ఎందుకంటే ఒక్కసారి డిసైడ్ అయ్యాము అంటే ఏదైనా చేయొచ్చు, ఎక్కడి నుంచైనా ప్రారంభించవచ్చు. సో 100 రూపాయల నుంచే మీ ఇంట్లో నుంచే కిచెన్ సామాగ్రి నుంచే ఈ బిజినెస్ అనేది ప్రారంభించండి. మంచిగా ప్రాఫిట్స్ అనేది చూడండి. మార్కెటింగ్ పరంగా ఇది ఎక్కడెక్కడ ప్లేసెస్లో మనం కనుక పెడితే సేల్స్ ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉందంట? డెఫినెట్లీ సిరి గారు, మార్కెటింగ్ ప్లేసెస్ అన్నారు కదా మీరు. సో ఫస్ట్ మీ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే స్కూల్ గోయింగ్ పిల్లలు వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఉంటారు, వాళ్ళకి ఫస్ట్ మీరు కన్వే చేయండి అండ్ శాంపుల్గా ఇవ్వండి. ఫస్ట్ ఇది ఇనిషియల్గా. ఆ తర్వాత వచ్చేసి క్యాటరింగ్ వాళ్ళకి చాలా చాలా అవసరం పడుతుంది ఇది. సో ఈ బల్క్లో వాళ్ళకి సేల్ చేయొచ్చు మీరు అండ్ హోటల్స్ కూడా సేల్ చేయొచ్చు. అలా రకరకాలుగా. అండ్ తర్వాత వచ్చేసి పిక్నిక్ స్పాట్స్, ఇప్పుడు ట్రావెలింగ్ ఏజెన్సీస్ ఉంటాయి, వీళ్ళకు కూడా మీరు అక్కడ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ హాస్టల్స్ కావచ్చు, పెయింగ్ గెస్ట్ కావచ్చు, ఇలాంటి వాటికి కూడా మీరు సప్లై చేయొచ్చు. అక్కడి నుంచి కూడా డబ్బులు మంచిగా అర్న్ చేయొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి స్కూల్ కాలేజెస్లో హాస్టల్స్ ఉంటాయి, అక్కడ కూడా మీరు టేక్ ఓవర్ చేసుకోవచ్చు. సో ప్లేసెస్, మార్కెట్ ప్లేసెస్ అయితే దీనికి వాస్ట్గా ఉంటుంది, ఎక్కడైనా సప్లై చేయొచ్చు. ఒక 2-3 మెంబర్స్తో టైఅప్ అవ్వారు బల్క్గా అంటే కూడా చాలు, మీకు నెలసరి మంచిగా ఒక మంచి మొత్తంతో మీరు ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. గ్రేట్ అండి, నిజంగా లైక్ మనకి ఇంట్లోనే చాలా వ్యాపారాలను క్రియేట్ చేసుకోవచ్చు. బట్ కానీ నాకు ఇది సెట్ అవుతుందా లేదా ఇది నేను చేయగలుగుతానా అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అందరూ చేసుకునేలాగా అంటే ఆల్మోస్ట్ వాళ్ళు రెగ్యులర్గా చేసే పనినే ఒక వ్యాపారంగా క్రియేట్ చేసి అందులో కూడా మనం పెట్టుబడి ఎక్కువగా లేకుండా కూడా ప్రాఫిట్స్ ఎక్కువ గెయిన్ చేసుకునే వ్యాపారం అని చెప్పొచ్చు. చాలా మంచి ఆలోచన. ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా మార్కెటింగ్లో గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళకి మీ గైడెన్స్ కావాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది? డెఫినెట్లీ సిరి గారు, మార్కెటింగ్ పరంగానే చాలా వరకు ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ప్రోడక్ట్ మేకింగ్ కావచ్చు, బిజినెస్ ఒక సెటప్ చేయాలన్నా కూడా చాలా ఇష్టంగా చేస్తారు, కానీ చాలా వరకు మార్కెటింగ్కి వచ్చేసరికి ఫెయిల్ అవుతారనమాట. ఎందుకు అనేది కూడా ఒక ఉదాహరణ చెప్తాను. జస్ట్ మార్కెటింగ్ ప్రొజెక్షన్ చెప్పామంటే కూడా అది వినే అంత ఓపిక కూడా లేదు చాలామందికి. అంటే కొన్ని స్లైడ్స్ పెట్టి ఇది చాలా డీప్ అండ్ డెప్త్గా అంటే ఒక సైకాలజీ బేస్ మీద కూడా తీసుకెళ్ళినా కూడా అది వినేకి కూడా చాలా మందికి ఆసక్తి ఉండదన్నమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ ల్యాకింగ్ అనుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ప్రొసీజర్స్ తెలియదు, సెగ్మెంట్స్ తెలియదు, తర్వాత వచ్చేసి ఇంకా టార్గెటింగ్ కస్టమర్ పర్టికులర్గా ఏ సెగ్మెంట్లో వెళ్తున్నాము, ఎవరిని టార్గెట్ చేస్తున్నాము అనే అవగాహన లేదు. అండ్ తర్వాత ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని ప్రొజెక్షన్, వీటిలో కూడా చాలామంది ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి వీటన్నిటికీ మేము సపోర్ట్ చేస్తాము. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.